కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. గురుగారు, తదుపరిగా వృశ్చిక రాశి గురించి వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వృశ్చిక రాశి వారికి ఈ మే నెల అంతా కూడా మే 1వ తేదీ నుండి నెలాఖరు వరకు బాగుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. వీళ్ళ మనస్సుకు తగ్గట్టు, వీళ్ళ మనసులో ఎదగాలి, మాకు స్వతంత్రం ఉండాలి, ఒకరి కింద కాదు మనం పనిచేయటం, మనము పని చేసినా మాట పడకుండా చెయ్యాలి అనేటువంటి తత్వము, ఎవరైనా ఏమైనా అంటే సహించలేని తత్వంతో జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళటము, వీళ్ళకు ఉన్నతమైనటువంటి కోరికలు ఎలా తీర్చుకోవాలి, ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఎలా మాకు మేలు జరుపుకోవాలి అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని పనులు సమకాలంలో సజావుగా పూర్తి చేసుకోవడానికి మేలు. 1-2 ఏదైనా వాయిదాలు పడితే పడవచ్చునేమో. ఎన్ని అనుకుంటే అన్ని పనులు జరిగేదానికి సిద్ధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు. ఇంట బయట కూడా అందరినీ మెప్పించి నీదే కరెక్టు, నువ్వు చేసిందే మేలు అని అనిపించుకొని ముందుకు వెళ్ళే విధముగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. తప్పకుండా మంచి మాటకారితనము, పనులు ఖచ్చితంగా చేసుకుంటారు గాక ఏ పని వదిలిపెట్టరు. ఏదనుకుంటారో అది తప్పకుండా సాధించేంత వరకు వదిలిపెట్టే మనస్తత్వము ఉండదు వృశ్చిక రాశి వాళ్ళకు. ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నది. ఎందుకు? వృశ్చిక రాశికి మామూలుగా వృశ్చిక లగ్నానికి కానీ వృశ్చిక రాశికి కానీ తప్పకుండా కుజుడే అధిపతి. ఆ కుజుడే రాజు అయినాడు. కాబట్టి ఖచ్చితముగా బాగుంది. ఈ మాసం అంతా కూడా అనుకూలవంతముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా మహాద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి వాళ్లకు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా మంచి మార్పులు, యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ముందుకు వెళతారు. అలా బాగుంది. ఇక వీళ్ళని అనుకున్నవన్నీ సాధించుకునేటువంటి విధంగానే ఉన్నది. తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, క్షేత్రాలను సందర్శించడం కానీ, లేదా ఉండేటువంటి ఊర్లోనే గుళ్ళకు వెళ్ళి దైవ సాన్నిధ్యం కోరడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మేలు జరుగుతుంది గాక. ఇక విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కిరీట ధారణ అనేటువంటిది ఉన్నది. అంటే పదవీ యోగం అని దాని అర్థం. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది. వీళ్ళు కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంటి దేవుణ్ణి గనక స్మరించుకుంటూ చేసుకుంటే మేలు జరుగుతుంది. జయోస్తు. ధన్యవాదాలు గురుజీ.